కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ కార్యకర్త నుండి కేంద్ర మంత్రి వరకు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటాం తప్ప అడ్డుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు కోసమే బీజేపీపై రేవంత్ విమర్శలు చేస్తున్నారని ఈటెల అంటున్నారు. ఈటెల రాజేందర్ కామెంట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ వివరిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధి పనులు రాకుండా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, కానీ ఏమీ తీసుకురావడం లేదు, అడ్డుకుంటున్నారన్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అసలు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటాం తప్ప అడ్డుకునే ప్రసక్తి లేదు. మీకు తెలుసు 6,300 కోట్ల రూపాయలతోటి IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించిన ఘనత భారతీయ జనతా పార్టీది. 40 ఏళ్ల కళ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఇవాళ దాన్ని సాకారం చేసింది మోడీ గారు. ఇవాళ కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్, కట్టబడ్డ ఎల్బీనగర్ ఫ్లైఓవర్లు, ఆరాంఘాట్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చినాయి. చేసింది చెప్పుకునేటువంటి కుసంస్కారం ఉన్న వాళ్ళని కాదు మేము. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, రా చూద్దాం చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఏమి ఇచ్చిందో తెలుస్తుంది. ప్రధానమంత్రి గారు మీరు మాకు ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాల్సిన అక్కడ ఉందని చెప్పినారు. గట్ల కూరాలే కానీ ఇంతెందుకు కేసీఆర్ కూడా గట్లనే మాట్లాడాడు, మీ ఆశీర్వాదం కావాలి, మీ ఆశీర్వాదం కావాలి. ఇక్కడ కూడా నేను నిన్ననే పోయి ఢిల్లీకి పోయినప్పుడు ప్రధానమంత్రి గారికి కలిసినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయన ఏం మందలిస్తుందో, ఏం హెచ్చరిక చేస్తుందో తెలియదు, కానీ మళ్ళీ వాళ్ళ మెప్పు పొందడానికి భారతీయ జనతా పార్టీని ఆర్టిఫిషియల్గా విమర్శిస్తున్నారు తప్ప దాన్ని నిజాయితీ లేదు. ఇట్లాంటి కుసంస్కారపు మాటలు బంద్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను. మీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మొత్తానికి అడ్డుపడుతున్నాడు. ఆయన రాజీనామా చేసి వేరే వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి వారింగిస్తున్నారు. నేను కాదు, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి మొదలుపెట్టి అధ్యక్షుల వరకు కానీ కేంద్ర మంత్రి వరకు కానీ మేము ఈ రాష్ట్ర అభివృద్ధినే కోరుకుంటాం తప్ప అభివృద్ధిని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తి లేదు. మీ మల్కాజిగిరికి మెట్రో రైలు వస్తే మీకు పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ కూడా కామెంట్ చేశారు. అవన్నీ అంటే ఆయనకు ఒక వార్తల వ్యక్తి కావాలి, ఆయనకు హెడ్లైన్స్ కావాలి. హెడ్లైన్స్ కోసమే మాట్లాడుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కిషన్ రెడ్డి గారికి కూడా హైదరాబాద్లో మెట్రో కుంపల్లి వైపు వచ్చినా, మెట్రో షామీర్పేట వైపు వచ్చినా, మెట్రో కీసర వైపు వచ్చినా, రేపు మెట్రో ఎక్స్పాన్షన్ వరంగల్ రోడ్డుకు పోయినా కూడా సంతోషపడలేం. మేము ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి మీకు ఆ భ్రమలు ఉండాల్సి ఎక్కర్లేదు. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మళ్ళీ మేమే అవసరమైతే మా వాళ్ళ దగ్గరికి పోయి, మా మంత్రుల దగ్గర పోయి తెచ్చే ప్రయత్నం చేస్తాం తప్ప అట్లాంటి చౌకబారి విమర్శలు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు అసలు మన పార్టీ లేదా బీజేపీ దగ్గర ఉంటున్నా అని ఒక అనుమానం ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ అనుమానాన్ని అప్పుడప్పుడు తొలగించడం కోసం వాళ్ళ హైకమాండ్ మెప్పు, సోనియా గాంధీ గారిని మెప్పు పొందాలి, రాహుల్ గాంధీ గారిని మెప్పు పొందాలి, ప్రియాంక గాంధీ మెప్పు పొందాలి, దానికోసం మాట్లాడే మాటలు తప్ప అన్న అంతరంగంలో ఉన్న మాటలు కాదు. ఓకే, అది మనం చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట, వాళ్ళ హైకమాండ్ మెప్పించేందుకు బయటకు వచ్చాక ఆర్టిఫిషియల్గా కేంద్రాన్ని తిడుతున్నారంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అంటారు. కెమెరామెన్ యశ్తో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.